ఈ వీడియోలో మనము అసలు బూట్‌స్ట్రాప్ అంటే ఏంటి? బూట్‌స్ట్రాప్ యొక్క హిస్టరీ ఏమిటి? అసలు బూట్‌స్ట్రాప్ అనేది మనకి ఎందుకు అవసరము? బూట్‌స్ట్రాప్ అనేది దాని డాక్యుమెంటేషన్ అనేది మనం అబ్జర్వ్ చేసి చాలా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు? సో, బూట్‌స్ట్రాప్ అనేది ఎలా మనం అసలు ఇంక్లూడ్ చేసి దాన్ని మన ప్రాజెక్ట్‌లో ఎలా యూజ్ చేయొచ్చు? రెస్పాన్సివ్ కాంపోనెంట్స్ అనేది మనం ఎలా డిజైన్ చేయొచ్చు అనేది ఇలాంటి చాలా క్వెషన్స్‌కి ఈ వీడియోలో అయితే ఆన్సర్ అనేది దొరకబోతుంది. సో, నేనైతే ఈ బూట్‌స్ట్రాప్‌కు సంబంధించి వీడియో ట్యుటోరియల్ అయితే నేను కవర్ చేస్తాను. బట్ చాలామంది ఏంటంటే దీని యొక్క సీక్రెట్స్ అంటే బూట్‌స్ట్రాప్‌ని చాలా ఈజీగా ఎలా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా మెమరైజ్ అనేది చెయ్యకుండానే ఎలా నీట్‌గా మన ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేయొచ్చు అనేది చెప్పరు. కానీ అలాంటి సీక్రెట్స్ కూడా ఈ వీడియోలో మనము డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, అసలు బూట్‌స్ట్రాప్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకోవడానికి ముందు అసలు బూట్‌స్ట్రాప్ యొక్క హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం. అసలు బూట్‌స్ట్రాప్ అనేది దాని ఫస్ట్ నేమ్ అనేది ట్విట్టర్ బ్లూ ప్రింట్ అనేది దాని యొక్క నేమ్ అనేది పెట్టారు. ఎప్పుడైతే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారో దాని నేమ్ ఏముండింది? ట్విట్టర్ బ్లూ ప్రింట్ అని చెప్పేసి ఉంది. సో, దీన్ని ఎవరు ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేశారంటే మార్క్ ఓటో అండ్ జాకబ్ అనే అతను ట్విట్టర్ కోసము దీన్ని మెయిన్‌గా డిజైన్ చేశారు. రాను రాను ఇది మెయిన్ దేనికోసం వాడారు అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ కోసము దీన్ని వాడారు. అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ యూఐ ఉంటుందో దాన్ని రెస్పాన్సివ్‌గా అండ్ మొబైల్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయడం కోసము ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే వెబ్‌సైట్స్‌ని చాలా రెస్పాన్సివ్‌గా అండ్ మొబైల్ ఫ్రెండ్లీగా చేయడం కోసము దీన్ని మెయిన్‌గా ఇంట్రడ్యూస్ అనేది చేయడం జరిగింది. సో, దీనిలో ఒక మెయిన్ లేటెస్ట్ వెర్షన్ ఏంటి అంటే 5.3 అనేది లేటెస్ట్ వెర్షన్. బట్ దీని క్రియేషన్ అండ్ ఇనీషియల్ రిలీజ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 2010 నుంచి 2011 మధ్యలో దీని యొక్క ఇనీషియల్ క్రియేషన్ అనేది జరిగింది. ఆ తర్వాత బూట్‌స్ట్రాప్ 2 అనే వెర్షన్ అనేది 2012లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత బూట్‌స్ట్రాప్ 3 అనేది 2013, బూట్‌స్ట్రాప్ 4 అనేది 2018లో జరిగింది. బూట్‌స్ట్రాప్ 5లో 2021 అలాగా దీనిలో ఇంకా మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకుంటూ ఇప్పుడు కరెంట్ వెర్షన్ అనేది బూట్‌స్ట్రాప్ 5.3 అనేది మనకి ప్రెజెంట్ అనేది అవైలబుల్‌లో ఉంది. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇది బూట్‌స్ట్రాప్ అఫీషియల్ వెబ్‌సైట్. సో, దాని లేటెస్ట్ వెర్షన్ అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి దాని లేటెస్ట్ వెర్షన్ 5.3. ఇలాగ బూట్‌స్ట్రాప్ యొక్క హిస్టరీ అనేది ఉండింది. ఆ తర్వాత అసలు మనకి ఎందుకు బూట్‌స్ట్రాప్, అసలు వాట్ ఈజ్ బూట్‌స్ట్రాప్ అంటే మీరు అడిగినట్లయితే ఇది ఒక పాపులర్ ఫ్రేమ్వర్క్. అది ఏం చేస్తుందంటే రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ని చాలా త్వరగా ఈజీగా డెవలప్ చేయడం కోసము ఈ బూట్‌స్ట్రాప్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో, అందుకనే దీన్ని ఇలాగ బూట్‌స్ట్రాప్ అనేది నామకరణం అనేది చేయడం అనేది జరిగింది. సో, మెయిన్‌గా దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి? రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ని క్రియేట్ చేయడం కోసం. ఆ తర్వాత అసలు మీరు అడగొచ్చు అసలు మనకి ఎందుకు ఈ బూట్‌స్ట్రాప్? సో, అపార్ట్ ఫ్రమ్ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్స్‌తో కాకుండా అసలు బూట్‌స్ట్రాప్ ఎందుకంటే ఫస్ట్ కారణం మీకు ఆల్రెడీ తెలుసు. అదేంటంటే రెస్పాన్సివ్ డిజైన్. ఆ తర్వాత దీనిలో ఉన్న ఇంకొక ఫీచర్ ఏంటంటే ప్రీ డిజైన్ కాంపోనెంట్స్ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. సో, ఈ ప్రీ డిజైన్డ్ కాంపోనెంట్స్ అనేవి మనకి బూట్‌స్ట్రాప్ వెబ్సైట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, లేదా బూట్‌స్ట్రాప్ ఫ్రేమ్‌వర్క్‌లో యూజ్ చేసినటువంటి కొన్ని క్లాసెస్ కానీ మనం యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా కొన్ని ప్రీ డిజైన్డ్ కాంపోనెంట్స్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని మనకు నచ్చినట్లుగా చాలా ఈజీగా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ అంటే ఏంటంటే ఇది అన్ని బ్రౌజర్స్‌లోనూ కంపాటబుల్ అనేది పనిచేస్తుంది. అంటే దీన్ని ఏ బ్రౌజర్‌లో రన్ చేసినా సరే అది చాలా నీట్‌గా అనేది పనిచేస్తుంది. ఆ తర్వాత దీనిలో ఉన్నటువంటి జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ అనేవి ఇంకా ఈ బూట్‌స్ట్రాప్‌కి మోర్ పవర్ఫుల్ ఫీచర్ అనేది ఇవ్వడం జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే మనం అలర్ట్స్ అనేవి కస్టమైజ్డ్ అలర్ట్స్ కానీ, మోడల్స్ కానీ, గ్రిడ్ సిస్టమ్స్ కానీ మనం నీట్‌గా క్రియేట్ చేయొచ్చు. దీంతో పాటుగా బూట్‌స్ట్రాప్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి డాక్యుమెంటేషన్ అండ్ దీనిలో ఉన్నటువంటి కమ్యూనిటీ అంటే దీన్ని యూజ్ చేసే జనాలు అనేది చాలా ఎక్కువగా ఉండడం కూడా ఈ బూట్‌స్ట్రాప్‌కి మెయిన్ ప్లస్ పాయింట్. దానితో పాటుగా ఇంకా మేజర్ చాలా ఇంపాక్ట్‌గా ఉండేది ఏంటి అంటే స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. దీని యొక్క చాలా స్పీడ్‌గా అండ్ చాలా ఎఫిషియెంట్ వేలో మనము ఈ బూట్‌స్ట్రాప్ అనేది యూజ్ చేసి వెబ్సైట్ అనేది డిజైన్ చేయొచ్చు. సో, దీనిలో మనం అసలు హౌ టు యూజ్ బూట్‌స్ట్రాప్
బూట్‌స్ట్రాప్ అనేది 3 రకాలుగా మనము ఇంక్లూడ్ చేయొచ్చు మన ప్రాజెక్ట్‌లో. సో, ఒక రకంగా వన్ వే ఏంటంటే ఈటిలో ఏదో ఒక వేలో యూజ్ చేసి మనం బూట్‌స్ట్రాప్ అనేది వాడొచ్చు. బట్ వాటిలో మొదటి వే ఏంటంటే సీడీఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్స్‌ని యూజ్ చేసి మనము ఇదిగోండి చూడండి. ఇలాగ కొన్ని లింక్స్ అనేవి ఉంటాయి. ఈ లింక్స్‌ని యూజ్ చేసుకొని మనం బూట్‌స్ట్రాప్ అనేది యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత డౌన్లోడింగ్ బూట్‌స్ట్రాప్ ఫైల్స్. సో, బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన సోర్స్ ఫైల్స్ అనేది మనము డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కూడా మనం ఈ బూట్‌స్ట్రాప్ అనేది యూజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు నోడ్ అనే దాన్ని మీరు యూజ్ చేస్తున్నట్లయితే ప్యాకేజ్ మేనేజర్స్ కానీ మీరు యూజ్ చేస్తున్నట్లయితే దానిలో మీరు నోడ్ ప్యాకేజ్ మేనేజర్ని యూజ్ చేసుకొని ఇదిగోండి ఇలాగ ఒక కమాండ్తో సింపుల్గా మీరు బూట్‌స్ట్రాప్ అనేది మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ అనేది చేయొచ్చు. సో, ఇలాగ మనము బూట్‌స్ట్రాప్ అనేది మన దానిలో ఇంక్లూడ్ చేయొచ్చు. సో, బూట్‌స్ట్రాప్ గురించి మనము ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే ఈ బూట్‌స్ట్రాప్ అనేది చాలా మెయిన్గా సిఎస్ఎస్ నుంచి అంటే సిఎస్ఎస్లో ఉన్నటువంటి సింటాక్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు మనకి ఒక ప్రీ డిఫైన్డ్ ఫ్రేమ్వర్క్ టైప్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేవి మనకి ఇస్తారు. ఆ క్లాసెస్ని యూజ్ చేయడం వల్ల మనము ఈ వెబ్సైట్ని చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, దీనిలో ఏదైనా యాక్షన్ ఎలిమెంట్స్ అలర్ట్స్ కానీ ఇంకేమైనా యాక్షన్స్ కానీ ఉండినట్లయితే వాటిని యూజ్ చేసుకోవడం కోసము జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి కొన్ని లైబ్రరీస్ని యూజ్ చేసుకొని ఈ బూట్‌స్ట్రాప్ అనేది క్రియేట్ చేశారు. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి లైబ్రరీస్ని యూజ్ చేసి ఈ బూట్‌స్ట్రాప్ అనేది క్రియేట్ చేయడము జరిగింది. సో, దాన్ని మనము మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయడం కోసము నేనేం చేస్తున్నాను అంటే విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఒక ప్రాజెక్ట్ అనేది నేను నీట్గా క్రియేట్ చేస్తాను. మీరు చూసినట్లయితే నేను ఇలాగా ఒక బూట్‌స్ట్రాప్ ఇంట్రో అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ నేను క్రియేట్ చేసి దాన్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ index.html అనే ఒక HTML ఫైల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దీనిలో నేను HTMLకి సంబంధించిన ఒక మార్కప్ అనేది నేను ఇలాగా క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి దీనికి నేను హెడింగ్ బూట్‌స్ట్రాప్ అని చెప్పేసి నేను ఇస్తాను. ఆ తర్వాత దీనికి బూట్‌స్ట్రాప్ ఇంట్రడక్షన్ అని చెప్పేసి ఒక హెడింగ్ ట్యాగ్ క్రియేట్ చేసి దాన్ని నేను బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. ఇదిగోండి చూడండి నేను ఇక్కడ లైవ్ సర్వర్ యూజ్ చేసి నేను ఇక్కడ బూట్‌స్ట్రాప్ ఇంట్రడక్షన్ అనేది బూట్‌స్ట్రాప్కి సంబంధించిన ఈ HTML ఫైల్ అనేది నేను ఈ బ్రౌజర్లో అనేది ఓపెన్ చేశాను. బట్ దీనిలో మనము HTML అనేది అసలు బూట్‌స్ట్రాప్ అనేది అసలు ఇంక్లూడ్ అనేది చేయలేదు. సో, బూట్‌స్ట్రాప్ అనేది అసలు ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అనేది మనము ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాము. సో, దానిలో చెప్పుకున్న మొదటివి ఏంటంటే మనము సిడిఎన్ లింక్స్ యూజ్ చేసి బూట్‌స్ట్రాప్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో, దానికోసం ముందుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మీరు జస్ట్ సింపుల్ బూట్‌స్ట్రాప్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సో, ఇలాగ మీకు వచ్చిన రిజల్ట్‌లో ఫస్ట్ లింక్‌ని మీరు ఇలాగ నేను బూట్‌స్ట్రాప్ అనే దాని లింక్‌ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి దాని స్క్రీన్ అనేది నీట్‌గా ఇలా వస్తూ ఉంది. సో, దాని వెర్షన్ అనేది ఇక్కడ మీరు చూసారనుకుంటే దాని లేటెస్ట్ వెర్షన్ అనేది ఇదిగోండి చూడండి 5.3 అని ఉంది. మీకు దాని ప్రీవియస్ వెర్షన్ కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకుంటే దాని లోపల డైరెక్ట్‌గా దాని డాక్యుమెంటేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు నచ్చిన డాక్యుమెంటేషన్ కనుక మీకు నచ్చిన వెర్షన్ యొక్క డాక్యుమెంటేషన్ కనుక మీరు చూడాలి అనుకుంటే ఇలాగ మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క డాక్యుమెంటేషన్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మీరు దాని యొక్క రీడ్ డాక్స్లోకి వెళ్ళారంటే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది క్విక్ స్టార్ట్ అని చెప్పేసి. సో, దీనిలో ఏంటంటే ఫస్ట్ మామూలుగానే మనం క్రియేట్ చేసినట్లుగా ఒక HTML బాయిలర్ ప్లేట్ అనేది క్రియేట్ అయింది. సో, దానిలో కనుక మీరు సిఎస్ఎస్ని ఇంక్లూడ్ చేయాలంటే ఫస్ట్ మెథడ్ ఏం చెప్పుకున్నాం మనము సిడిఎన్ లింక్స్ అని చెప్పుకున్నాం. సో, ఈ బూట్‌స్ట్రాప్‌కు సంబంధించిన సిఎస్ఎస్ ఫైల్ అంటే దీనిలో ఏముంటుందంటే ఓన్లీ స్టైల్స్ మాత్రమే ఉంటాయి. అంటే దాని యొక్క వెబ్సైట్ యొక్క బిహేవియర్ కానీ ఇంకేమైనా ఉంటే అంటే ఎలిమెంట్స్ కానీ వాటి యొక్క అలర్ట్స్ కానీ ఇలాంటివి క్రియేట్ చేయాలంటే అవి పనిచేయవు. స్టైలింగ్ పర్పస్ కోసం మాత్రమే అవి వస్తూ ఉంటాయి తప్ప ఇంకా వేరే రకంగా దాని యొక్క బిహేవియర్ అనేది ఏమైనా ఉంటే మాత్రము అది పనిచేయదు. సో, బిహేవియర్ కావాలంటే జావా స్క్రిప్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, ఎవరికైతే HTML CSS జావా స్క్రిప్ట్ మీద ఒక ఐడియా ఉంటుందో నేను మాట్లాడుతుంది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో, లేదు అనుకుంటే మీరు సింపుల్గా సిఎస్ఎస్ని మీరు ఏదైనా ఒక ఎలిమెంట్స్ని స్టైల్ చేయడం కోసము
మాత్రమే మీరు బూస్ట్ యాప్ని యూజ్ చేయాలనుకోండి ఈ జస్ట్ ఒక లింక్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి వాటిని సిడిఎన్ లింక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మనము సోర్స్ కోడ్ని బూస్ట్ యాప్కి సంబంధించిన సోర్స్ కోడ్ని మనం డౌన్లోడ్ చేయకోకుండా డైరెక్ట్గా ఈ లింక్ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే మీ వెబ్సైట్ అయితే లోడ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ ఫైల్స్ అన్నీ కూడా మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ అనేది అయిపోతుంది. సో దాన్ని ఎలాగంటే ఇప్పుడు నేను విజువల్ స్టూడియో కోడ్లో డైరెక్ట్గా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. చూసారంటే మెటా ట్యాగ్ కింద నేను ఇక్కడ HTML లింక్ CSS CDN లింక్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. ఈ CSS CDN లింక్ అనేది బూస్ట్ యాప్కి సంబంధించింది. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మీరు చూసారంటే ఇదిగోండి చూడండి ఫాంట్ అనేది మీరు అబ్జర్వ్ చేశారంటే ఫాంట్ అనేది ఇమీడియట్గా చేంజ్ అనేది అయిపోయింది. ఇదిగోండి చూడండి ఫాంట్ అనేది చాలా చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఈ లింక్ని కనుక మరలా కామెంట్లో పెట్టాను అనుకోండి చూడండి ఫాంట్ అనేది చేంజ్ అవ్వలేదు. సో ఎప్పుడైతే మీరు ఈ లింక్ని పెట్టారో అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఫాంట్ అనేది చేంజ్ అయింది అంటే బూస్ట్ యాప్ అనేది పని చేయడం స్టార్ట్ అయింది. అంటే మీరు మీ ప్రాజెక్ట్లో మీ వెబ్సైట్ ఫైల్లో ఈ బూస్ట్ యాప్ అనేదాన్ని మీరు ఇంక్లూడ్ అనేది చేయడం ద్వారా అది చాలా ఈజీగా మీకు రావడం అనేది జరిగింది. సో దాని యొక్క స్టైలింగ్ అనేది ఆ టైపోగ్రఫీ అనేది చేంజ్ అయింది. సో దీనివల్ల మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకే బూస్ట్ యాప్ అనేది పనిచేస్తుంది, బూస్ట్ యాప్ అనేది దాని వే ఆఫ్ వర్కింగ్ అనేది పనిచేయడం స్టార్ట్ చేసిందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అండ్ ఇంకొక లింక్స్ ఏంటి అంటే దీనిలో మీరు అబ్జర్వ్ చేశారంటే దీనిలో ఇంకా ఫైల్స్ ఉంటాయి. అవి ఏమిటి అంటే బూస్ట్ యాప్కు సంబంధించిన బండిల్ ఫైల్ ఉంటుంది. సో ఈ బండిల్ ఫైల్ ఏం చేస్తుందంటే ఇది ఒక స్క్రిప్ట్ ఫైల్ అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ ఇది. సో దీన్ని ఎక్కడ పెట్టాలంటే బాడీ ట్యాగ్ దగ్గర ఇక్కడ పెట్టాలంటే వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే బాడీ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ దగ్గర ఈ స్క్రిప్ట్ అనే దాన్ని ఇవ్వాలి. సో దీనిలో ఈ బండిల్ అంటే ఏంటంటే ఈ బూస్ట్ యాప్లో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని పనిచేయడం కోసము వీళ్ళు పాపర్ జేఎస్ అని చెప్పేసి jQuery అని చెప్పేసి ఇంకా జావా స్క్రిప్ట్ అనేది కొన్ని లైబ్రరీస్ అనేవి జావా స్క్రిప్ట్ సంబంధించినవి వాడారు. వాటన్నింటినీ కలిపి బండిల్ చేసి ఇలాగ ఒక స్క్రిప్ట్ ట్యాగ్లో ఇచ్చారు. సో మీరు ఇలా కాకుండా నాకు నేను విడివిడిగా లింక్స్ని ఇవ్వాలి అనుకుంటే ఇలాగ ఈ బండిల్ లింక్ కాకోకుండా మీరేం చేయొచ్చు అంటే సింపుల్గా ఇక్కడ లింక్స్ ఉంటాయి చూడండి. ఈ 2 లింక్స్ ఉన్నాయి కదా, ఈ 2 లింక్స్ ఉంటాయి. వీటిని మీరు జస్ట్ పేస్ట్ చేసినా సరే మీకు ఈ 2 పనిచేస్తాయి. సో ఇలాంటివి ఈ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. సో ఇదేంటి అంటే ఈ పాపర్ జేఎస్కి సంబంధించిన స్క్రిప్ట్ ట్యాగ్. సో ఈ పాపర్ జేఎస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ బూస్ట్ యాప్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, డ్రాప్ డౌన్స్ అని, పాప్ ఓవర్స్ అని, టూల్ టిప్స్ అని. ఇవి పని చేయాలి అంటే మనకి ఈ పాపర్ జేఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసము ఈ పాపర్ జేఎస్ అనే దాన్ని మనం ఇంక్లూడ్ చేయాలి. దానితో పాటుగా దీనిలో వాడే సింటాక్స్ అనేది jQuery సింటాక్స్ అనేది యూజ్ చేశారు. సో ఆ jQuery సింటాక్స్ అనేది పనిచేయడం కోసము ఇక్కడ బూస్ట్ యాప్ min.js అనేది ఇంకొక జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ఇచ్చారు. అంటే దీనిలో ఎలిమెంట్స్ అనేవి పనిచేయడం ఇంకొన్ని అంటే ఈ డ్రాప్ డౌన్ పాప్ ఓవర్స్ టూల్ టిప్స్ ఇవి కాకుండా వేరే ఎలిమెంట్స్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకుని రన్ చేసేవి మిగతావి దేనిలో ఇంక్లూడ్ చేశారంటే బూస్ట్ యాప్ min.js అనే దానిలో ఇంక్లూడ్ అనేది చేశారు. సో ఇలాగా ఈ ఫైల్స్ని సపరేట్ చేశారు. సో ఒకవేళ మీరు కనుక డ్రాప్ డౌన్స్ కానీ పాప్ ఓవర్స్ కానీ టూల్ టిప్స్ కానీ అక్కర్లేదు అనుకుంటే మీరు సింపుల్గా ఈ పాపర్.js అనే దాన్ని తీసేయచ్చు. జస్ట్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అసలు మాకు స్క్రిప్టింగ్తో ఏం సంబంధం లేదు, మేము బిహేవియర్ అనేది ఏమి యూజ్ చేయము, జస్ట్ స్టైలింగ్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలనుకుంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ ఏమి ఇంక్లూడ్ చేయకోకుండా జస్ట్ మీరు ఈ స్టైల్ ట్యాగ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీరు ఈ బూస్ట్ యాప్ అనే దాన్ని మీరు సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక సెకండ్ వే ఏంటంటే మనం చూసిన సెకండ్ వే ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లోడ్ అనే సెక్షన్ ఉంది కదా. ఈ డౌన్లోడ్ అనే సెక్షన్ ఉంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ చూపిస్తుంది కదా. సో ఈ డౌన్లోడ్ అనే దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు ఈ సోర్స్ ఫైల్స్ అన్నింటినీ కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇలాగ డౌన్లోడ్ అనేది ఇవ్వడం వల్ల మీకు ఆ ఫైల్స్ మొత్తం కూడా డిస్ట్ అనే దానిలో స్టోర్ అనేది అవుతూ ఉంటాయి ఒక జిప్ ఫైల్లో. సో అవి మాత్రము డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయినప్పుడు వాటిని మీరు సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ జిప్ ఫైల్ని మీరు ముందుగా మీరు ఇలాగ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఈ జిప్ ఫైల్ని నేను
నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నానో ఆ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఫైల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ అనేది అవుతూ ఉంటాయి. సో ఎక్స్ట్రాక్ట్ అయ్యి మీరు కనుక చూసారు అంటే మన సోర్స్ ఫైల్ ఇది నేను ఇదిగోండి చూడండి. దానిలో 2 రకాల ఫైల్స్ అనేవి ఉంటాయి. ఒకటి సిఎస్ఎస్కి సంబంధించిన ఫైల్స్, ఇంకొకటి జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఫైల్స్. వీటిలో సిఎస్ఎస్లో మీరు బూట్స్ట్రాప్ డాట్ సిఎస్ అనేది లేదా బూట్స్ట్రాప్ డాట్ సిఎస్ఎస్ లేదా బూట్స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ దీన్ని మీరు దాని యొక్క లింక్ని డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వడం వల్ల మీరు దీన్ని మీ ప్రాజెక్ట్ ఫైల్లో ఇంక్లూడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ జావా స్క్రిప్ట్లో కూడా మీరు బండిల్ డాట్ జేఎస్ని కానీ లేదా బూట్స్ట్రాప్ డాట్ జేఎస్ని కానీ లేదా బూట్స్ట్రాప్ మిన్ డాట్ జేఎస్ని కానీ యూజ్ చేయడం వల్ల మీకు నచ్చిన జావా స్క్రిప్ట్ ఫైల్స్ అనేవి ఆఫ్లైన్లో ప్రతిసారి మీరు సిడిఎన్ లింక్స్ని యూజ్ చేయకోకుండా డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇది మీకు ఆఫ్లైన్లో ఉండి మీకు ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా కూడా మీరు మీ ఫైల్స్ అనేది ఇంక్లూడ్ అనేది చేయొచ్చు. ఇంకో వే ఏంటంటే నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా నోడ్ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసుకొని, సో నోడ్ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసుకొని మీ సిస్టంలో నోడ్ అనేది ఇన్స్టాల్ ఉండాలి. ఆ తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఈ కమాండ్ అనేది ఇవ్వడం వల్ల ఇదిగోండి చూడండి, ఈ సింపుల్గా ఈ కమాండ్ అనేది ఇవ్వడం వల్ల ఆ కమాండ్ లైన్లో ఆటోమేటిక్గా బూట్స్ట్రాప్ అనేది ఇంక్లూడ్ అనేది అవుతుంది. ఆటోమేటిక్గా ఇది అనేది మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ అనేది జరుగుతుంది. సో ఇలాగ 3 వేస్లో మనము ఇంక్లూడ్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ దీనిలో ఇలాగ మనం అసలు ఎలా ఇంక్లూడ్ చేయాలో మాట్లాడుకున్నాం. బట్ దానికంటే ముందుగా మనము అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. సో దీనిలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే బూట్స్ట్రాప్ అనేది మెయిన్గా మనకి రెస్పాన్సివ్నెస్ కోసము, ఎట్ ద సేమ్ టైం ఇంకొక దేనికోసం మనం మాట్లాడుకున్నది స్టైలింగ్ పర్పస్ కోసము, మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్ చేయడం కోసము మెయిన్గా దీన్ని ఇంట్రడక్షన్ అనేది మనకి చేశారు. సో ముందుగా మనము మనకి ఎవరైనా సరే ఎక్కువగా దీన్ని దేనికి వాడుతూ ఉంటారంటే రెస్పాన్సివ్నెస్ కోసం వాడుతూ ఉంటారు. సో రెస్పాన్సివ్నెస్ అంటే ఏమిటంటే సపోజ్ మీరు ఒక వెబ్సైట్ని డిజైన్ చేశారు అనుకుందాము. వెబ్సైట్ అనేది అది ప్రతి డివైస్లోనూ, అంటే మనకి చాలా రకాల డివైజెస్ ఉన్నాయి. టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ స్క్రీన్స్ కానీ, మానిటర్స్ ఉన్నాయి, మొబైల్ స్క్రీన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్ సైజెస్ అనేవి ఉన్నాయి. సో వీటి యొక్క స్క్రీన్ సైజ్కి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యేలాగా మన వెబ్సైట్ అనేది డిజైన్ అనేది అయి ఉండాలి. సో అలాగా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం కోసమే మనము మన వెబ్సైట్ని క్రియేట్ చేయడాన్నే రెస్పాన్సివ్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలాగ రెస్పాన్సివ్నెస్ని ఈజీగా అచీవ్ చేయడం కోసమే బూట్స్ట్రాప్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఒకవేళ బూట్స్ట్రాప్ కనుక లేదు అనుకుంటే దీన్ని కనుక మనము ఓన్లీ సిఎస్ఎస్ యూజ్ చేసి రెస్పాన్సివ్నెస్ని క్రియేట్ చేయాలనుకుంటే లాట్ ఆఫ్ కోడ్ అనేది, చాలా కోడ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. మీడియా క్వైరీస్, గ్రిడ్స్ కానీ, ఫ్లెక్స్ కానీ, ఫాంట్స్ కానీ, ఇలాంటివి చాలా రకాల వేస్ని యూజ్ చేసి మనము రెస్పాన్సివ్నెస్ అనేది అచీవ్ చేయాల్సి ఉంటుంది. సో అది చాలా టీడియస్ థింగ్, చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి అటువంటి టాస్క్ని చాలా ఈజీగా సింప్లిఫై చేయడం కోసమే కొన్ని మార్కెట్లో మనకి ఇలాగ ఫ్రేమ్ వర్క్స్ కానీ, లైబ్రరీస్ కానీ మనకి ఇంట్రడక్షన్ అనేది జరిగింది. సో వాటిలో ఒకటి చాలా పాపులర్ వెర్షనే ఈ బూట్స్ట్రాప్ అనేది. సో ముందుగా ఇప్పుడైతే మనం ఏం చేసాము, సింపుల్గా మనము బూట్స్ట్రాప్ అనేది మన వెబ్సైట్లో ఇంక్లూడ్ అనేది చేయడం జరిగింది. సో మనము జస్ట్ సిడిఎన్స్ యూజ్ చేసి మన బూట్స్ట్రాప్ని ఇంక్లూడ్ అనేది చేశాను. సో ఆ తర్వాత మీరు H1 ట్యాగ్ని యూజ్ చేస్తే దాని యొక్క H1 ట్యాగ్ అనేది ఇలాగ వచ్చింది. సో మెయిన్గా మీరు రెస్పాన్సివ్నెస్ని అచీవ్ చేయడం కోసం మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు బూట్స్ట్రాప్ అనేది మన వెబ్సైట్లో ఎలా పనిచేస్తుంది, రెస్పాన్సివ్నెస్ని ఎలా అచీవ్ చేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. సో దానివల్ల మీరు ఈజీగా దీన్ని మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మెయిన్గా మీరు ఈ రెస్పాన్సివ్నెస్ని అచీవ్ చేయాలంటే మీరు కొన్ని బ్రేక్ పాయింట్స్ అనేవి తెలుసుకోవాలి. సో బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటంటే మేజర్గా వీళ్ళు బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే మార్కెట్లో ఉన్నటువంటి డివైజెస్ని బేస్ చేసుకొని వాళ్ళు వాటి యొక్క స్క్రీన్ సైజెస్ని బేస్ చేసుకొని కొన్ని రకాల స్క్రీన్ సైజెస్తో మనకి ఇంట్రడక్షన్ అనేది ఇచ్చారు. అంటే ఒక 6 టైప్స్ ఆఫ్ స్క్రీన్ సైజెస్ని మనకి ఇంట్రడక్షన్ అనేది చేశారు. సో ఆ 6 టైప్స్ ఆఫ్ స్క్రీన్ సైజెస్ ఎలా కేటగరైజ్ చేశారంటే ఏదైనా ఒక స్క్రీన్ సైజ్ అనేది
576 పిక్సెల్స్ కలిగి దానికంటే తక్కువ కనుక ఉంటే దాన్ని ఎక్స్ట్రా స్మాల్ డివైస్ అని చెప్పేసి, లేదా ఎక్స్ట్రా స్మాల్ డివైస్ స్క్రీన్ అని చెప్పేసి, లేదా 576 పిక్సెల్ లేదా దానికంటే ఎక్కువ పిక్సెల్స్ ఉన్న దాన్ని స్మాల్ స్క్రీన్ చెప్పేసి, అండ్ మీకు మీడియం స్క్రీన్ అంటే ఏంటంటే 768 పిక్సెల్ ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఉన్న స్క్రీన్ సైజ్ని మీడియం స్క్రీన్ సైజ్ అని చెప్పేసి, 992 పిక్సెల్స్ కలిగిన లేదా దానికంటే ఎక్కువ ఉన్న స్క్రీన్ డివైస్ని లార్జ్ స్క్రీన్ అని చెప్పేసి, ఎట్ ద సేమ్ టైం 1200 పిక్సెల్స్ ఉన్న స్క్రీన్ డివైస్ని లేదా దానికంటే ఎక్కువ ఉన్న దాన్ని ఎక్స్ట్రా లార్జ్ అని చెప్పేసి, ఎట్ ద సేమ్ టైం 1400 పిక్సెల్ గ్రేటర్ దెన్ దానికి అలా ఉన్నదాన్ని ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ డివైస్ పిక్సెల్ కింద దాన్ని ఇలాగ కేటగరైజ్ చేసి ఒక స్క్రీన్ని, సపోజ్ ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు కదా, ఒక స్క్రీన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు చూస్తున్న మీ డివైస్ యొక్క స్క్రీన్లో కొన్ని ఆ స్క్రీన్ని 12 కంటైనర్స్ లాగా డివైడ్ చేశారు. సో 12 కంటైనర్స్ లాగా డివైడ్ చేయడం అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ నేను ఇంకొక వే చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది కదా, జస్ట్ ఇది బూస్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అని ఉంది కదా, సో దీన్ని మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. సో సపోజ్ ఇప్పుడు ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది జస్ట్ నేను దీన్ని మాత్రమే తీసుకుంటాను. ఇది కొంచెం చూడండి. సపోజ్ ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, సో ఇది కేటగరైజ్ చేసిన కంటైనర్స్ ఉన్నాయి కదా, సో ఇవి మీ స్క్రీన్లో కనుక పెట్టినట్లు అనుకోండి, లేదంటే మీ డివైస్ని ఒక స్కేల్ అనేది పెట్టారనుకోండి, ఆ స్కేల్ని ఓన్లీ 12 భాగాలుగా డివైడ్ చేశారు. సో ఈ 12 భాగాలు ఏమిటి అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ 12 భాగాల్లో మీరు కావాలనుకుంటే రెండు భాగాలు కలిపి ఒక భాగంలాగా, మూడు కలిపి ఒక భాగంలాగా, అలాగా ఎన్ని భాగాలైనా సరే కలుపుకోవచ్చు. కలుపుకొని సపోజ్ ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇది 1 2 3 4 5 6 ఇలాగ 12 కాలమ్స్ ఉన్నాయి కదా. సో మీరు అవసరం అనుకుంటే ఈ కాలం రెండింటిని కలుపుకోవచ్చు, ఇంకా కావాలనుకుంటే ఇలా ఈ రెండింటిని కలుపుకోవచ్చు, లేదా ఈ 3 కాలమ్స్ని కలుపుకొని వాటి స్పేస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇలాగా ఫిక్స్డ్గా ఏంటంటే 12 కంటైనర్స్ లాగా మాత్రమే వాటిని డివైడ్ అనేది చేయొచ్చు. కావాలనుకుంటే ఈ కంటైనర్స్ని ఒకే దానిలాగా కలుపుకోవచ్చు, లేదా విడివిడిగా 12 కంటైనర్స్ వాటిని సమ్ చేస్తే 12 కంటైనర్స్ వచ్చేలాగా మీరు వాటిని డివైడ్ చేయొచ్చు. లేదా కంటైనర్స్ అనడం కంటే దీన్ని సింపుల్గా 12 కాలమ్స్ వచ్చేలాగా దీన్ని డివైడ్ చేయొచ్చు. అంటే ఒక రోలో మీరు ఇది ఒక స్క్రీన్ అనుకోండి, సో ఈ స్క్రీన్ ఫుల్ విడ్త్ మొత్తాన్ని ఒక రోగా కౌంట్ చేసుకొని దానిలో ఇలాగ నిలువుగా ఉన్నాయి కదా, వాటిని నిలువుగా భాగాలు చేస్తే వాటిని కాలమ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలాగా ఒక రోని 12 భాగాలుగా చేయొచ్చు. 12 భాగాలు మీకు నచ్చినట్లు అనుకుంటే చేయొచ్చు, లేదు అనుకుంటే 12 భాగాలని కలుపుకుంటూ సమ్ చేసుకొని 12 అనే నెంబర్కి ఈక్వల్ అయ్యే కాలమ్స్ అనేది మనము క్రియేట్ చేయొచ్చు. సో ఇలాగా ఈ బూస్ట్రాప్ వాళ్ళు స్క్రీన్ సైజెస్ని డివైడ్ చేసి రెస్పాన్సివ్నెస్ని అచీవ్ చేయడం కోసము ఒక స్క్రీన్ సైజ్ని ఒక 12 కాలమ్స్ లాగా డివైడ్ అనేది చేశారు. సో ఈ 12 కాలమ్స్ లాగా డివైడ్ చేసి వీళ్ళు ఏం చేశారంటే ఇలాగా కొన్ని క్లాసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సిఎస్ఎస్లో మీకు క్లాసెస్ ఉంటాయి కదా, కొన్ని క్లాసెస్ అనేవి యూజ్ చేశారు. మీరు జస్ట్ సింపుల్గా ఏం చేయాలంటే ఇలాగా మీరు ఏదైనా ఒక విడ్త్ని కాలమ్స్ లాగా డివైడ్ చేయాలంటే ముందుగా మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇలాగా కొన్ని ముందు ఒక డివ్ని నేను తీసుకుంటున్నాను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము. సో ఇలాగా దానిలో తీసుకుని దానిలో క్లాస్ రో అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇది ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుందంటే ఒక రో అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది మీకు అర్థం కావాలనుకుంటే మీరు స్టైల్ అనే దాన్ని యూజ్ చేసి బోర్డర్, ఇది కూడా చూడండి, నేను ఒక బోర్డర్ అనేది క్రియేట్ చేశాను, అంటే కొంచెం స్టైల్స్ అప్లై చేశాను, అంటే మీకు క్లాస్ అనేది అర్థం కావడం కోసము దానికి రెడ్ బార్డర్ అప్లై చేసి ఈ డివ్కి నేను 50 పిక్సెల్ హైట్ అనేది ఇచ్చాను. సో ఇలాగ ఒక డివ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం చూడండి, నేను స్క్రీన్ పెద్ద చేసినా సరే మనము రో అనే క్లాస్ అనేది ఎప్పుడైతే యూజ్ చేసామో అది కంప్లీట్గా ఈ స్క్రీన్ మొత్తాన్ని ఆక్యుపై అనేది చేస్తుంది. సో ఆ తర్వాత ఇలాగ మనము ఏదైనా ఒక స్క్రీన్ని కాలమ్స్ లాగా డివైడ్ చేయాలి అనుకుంటున్నప్పుడు, లేదా ఒక సెక్షన్ని కాలమ్స్ లాగా డివైడ్ చేయనప్పుడు ఇలా ఒక రోని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిలో మీరు మరలా ఇంకొక డివ్ ఇలాగ క్లాస్ అని తీసుకుని దానికి కాల్ అనే ఇలాగ ఒక
డివ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నేను దానికి col1 అని చెప్పేసి ఇలాగా కంటెంట్ అనేది నేను ఇస్తున్నాను. ఆ తర్వాత సేమ్ టైప్ ఆఫ్ కాలమ్స్ని నేను ఇలాగా 4 క్రియేట్ చేస్తున్నాను. 2, 3, 4. సో ఈ క్లాసెస్ అనేవి ఎక్కడి నుండి వచ్చాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఈ క్లాస్ అనేది బూట్స్ట్రాప్కు సంబంధించిన క్లాస్. సో ఇది COL, బూట్స్ట్రాప్లో COL అనే క్లాస్ అనేది ఉంది. సో అసలు ఈ క్లాసెస్ అని ఏంటి, క్లాస్ అనేదాన్ని COL అనేది యూజ్ చేయడం వల్ల అసలు ఏం జరుగుతుంది అనేది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దీనికంటే ముందుగా మనం అసలు డివైస్లో ఒక రెస్పాన్సివ్నెస్ని అచీవ్ చేయడం కోసం మనకి ఏమి కావాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత మనము ఏదైతే కాలమ్స్ కింద డివైడ్ చేసామో వాటికి కూడా నేను స్టైల్స్ అనేది అప్లై చేస్తున్నాను ఈచ్ డివ్కి. ఇదిగోండి చూడండి, నేను ఎప్పుడైతే అప్లై చేస్తున్నానో అప్లై చేసినప్పుడు ఇది ఏం జరిగిందో చూడండి. ఆటోమేటిక్గా నేను స్క్రీన్ సైజ్ ఎంత ఉన్నప్పటికీ అవి ఆటోమేటిక్గా ఏమిటంటే ఈక్వల్ విడ్త్ తీసుకొని, నేను 4 ఇవ్వడం వల్ల ఈక్వల్ విడ్త్ తీసుకొని ఈ 12 సైజ్ ఉన్నటువంటి కాలమ్స్ని ఈక్వల్గా 4 భాగాలుగా డివైడ్ చేసుకుంది. ఇదిగోండి చూడండి, ఆఖరికి నేను ఇలాగ స్క్రీన్ సైజ్ పెద్ద చేసినప్పటికీ ఇలాగే ఉంటుంది. నేను స్క్రీన్ సైజ్ చేంజ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది ఇలాగే మీకు తెలుస్తుంది. సో దానికి కావాలంటే ఇదిగోండి చూడండి, నేను రెస్పాన్సివ్నెస్ చేంజ్ అనేది చేస్తూ ఉన్నాను. చూడండి ఇదిగోండి, ఆటోమేటిక్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ బాక్సెస్ అనేవి స్క్రీన్ సైజ్కు తగ్గట్టుగా ఆటో విడ్త్ అనేది జరుగుతూ ఉంది. ఇదిగోండి, స్క్రీన్ సైజ్ ఎంత చేంజ్ అయినప్పటికీ ఆటోమేటిక్గా వాటి యొక్క కంటెంట్లో ఉన్నటువంటి స్క్రీన్ సైజెస్ని బేస్ చేసుకుని ఈ బాక్సులు అనేవి ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. సో ఇలా కాకుండా మనం CSS యూజ్ చేసి చేయాలంటే చాలా స్ట్రగుల్ అనేది మనము అవ్వాలి. సో అలా కాకుండా మనం బూట్స్ట్రాప్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి రెస్పాన్సివ్ నేచర్ అనేది చాలా ఈజీగా మనము అచీవ్ అనేది చేస్తూ ఉన్నాము. సో మీరు ఎప్పుడైతే ఈ కాల్ అనే దాన్ని యూజ్ చేస్తారో, యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే బూట్స్ట్రాప్ ఏం చేస్తుందంటే ఆ క్లాస్ అనే దాన్ని చూడడం వల్ల ఓకే ఈ క్లాసెస్ అనేవి ఎక్కడ అప్లై చేయాలి అంటే ఏదైతే స్క్రీను <576 పిక్సెల్స్ ఉంటుందో ఆ స్క్రీన్ దగ్గర మన వెబ్సైట్ అనేది వ్యూ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా వాటి విడ్త్ అనేది అలైన్ అయ్యేటట్టుగా ఈ కాల్ అనే కాలం అనేది యూజ్ అవుతుంది. సో అలా కాకుండా మీరు ఏదైనా ఒక 576 పిక్సెల్ కంటే ఎక్కువ ఉన్న డివైస్కి మీరు ఈ కాలమ్స్ని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ క్లాసెస్ అనేవి చేంజ్ చేస్తే సరిపోతుంది. అది ఎలాగో అంటే ఇదిగోండి చూడండి, సపోజ్ ఇక్కడ కాలం ఉంది కదా, ఇక్కడ నేను చేంజ్ చేసి కాల్ స్పేస్ SM ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే 3 కాలమ్స్ కింద డివైడ్ చేస్తున్నాను అన్నిటినీ కూడా అలాగే. సో అంటే ఏంటి, ఇది ఏదైతే స్క్రీన్ సైజు 776 పిక్సెల్ కంటే ఎక్కువ ఉంటుందో ఆ టైంలో కూడా ఇది ఏం చేస్తుందంటే ఇది 3 కాలమ్స్ కింద అది డివైడ్ అవుతుంది. సో ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను ఈ స్క్రీన్ని నేను పెద్ద చేస్తున్నాను. పెద్ద చేసి ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ దాని యొక్క పిక్సెల్స్ అనేవి మీరు చూడొచ్చు. ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే 576 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. సో మనకి ఎటువంటి చేంజ్ అనేది తెలియడం లేదు. చేంజ్ తెలియడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇవి 3 కింద నేను 3కి బదులుగా 4 లాగా డివైడ్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఎప్పుడైతే 576 పిక్సెల్ కంటే ఎక్కువ వెళుతుందో వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుందంటే ఇది స్క్రీన్ మొత్తాన్ని అంటే 576 పిక్సెల్ కంటే ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఉంటుందో అప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక రోని యాక్చువల్గా 12 కదా, మనము ఒక రోలో ఒక్కొక్క కాలంని 3 కాలమ్స్ అన్నిటినీ కలిపి ఒక కాలం లాగా మనం డివైడ్ చేసాము. అంటే 3, 4, 12 కాలమ్స్ అనేది ఒక రోలో డివైడ్ అయ్యి, సో దాని తర్వాత 4th దానికి అక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి ఆటోమేటిక్గా అది కిందకు వచ్చింది. కానీ ఎప్పుడైతే 576 పిక్సెల్ కంటే తక్కువ వస్తుందో చూడండి, 576 పిక్సెల్ ఎగ్జాక్ట్గా ఉంది ఇక్కడ. సో దానికంటే నేను తక్కువ చేసినప్పుడు చూడండి ఆటోమేటిక్గా అంటే 4 కాలమ్స్ అనేది ఆటోమేటిక్గా ఉన్న స్పేస్ మొత్తాన్ని ఆటోమేటిక్గా అది సేమ్ సైజులో తీసుకుంటూ ఉంది. సో మనం పెట్టిన కండిషన్స్ ఏంటి, స్మాల్ స్క్రీన్ ఉన్నప్పుడు అది 3 కాలమ్స్ లాగా డివైడ్ అయిపోవాలి. ఎక్స్ట్రా స్మాల్ స్క్రీన్ ఉన్నప్పుడు నార్మల్గా ఆటోమేటిక్గా దాని యొక్క కాలమ్స్ అనేవి ఆటోమేటిక్గా డివైడ్ అయిపోయి అవైలబుల్ స్పేస్ని ఈక్వల్గా తీసుకోవాలన్నట్లుగా మనం ఇచ్చాము. సో అలా కాకుండా మీరు కావాలి అనుకుంటే మరలా దాని యొక్క సింపుల్గా మీరు మీడియం డివైజెస్ని చూసారనుకోండి, మీడియం డివైజెస్లో అది 3 కాలమ్స్ కింద డివైడ్ అయిపోవాలి అనుకుంటే ఇది
ఇదిగోండి చూడండి మీడియం 3 అని చెప్పి ఇలాగ నేను ఇస్తున్నాను. సో దానికోసము కాల్ MD-3 అని చెప్పేసి నేను ఇలాగ ఇచ్చాను. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో అది మీకు నచ్చినన్ని కాలమ్స్ కింద చేంజ్ చేసుకోవడం కోసము మీకు ఉపయోగపడుతుంది. సో ఈ కాల్ అనేది దేని చూపిస్తుందంటే మీకు కాలం యొక్క ఇది ఒక కాలం అనేది చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ కాలం అనేది ఎప్పుడు పనిచేయాలంటే MD అంటే ఏంటంటే మీడియం స్క్రీన్ ఉన్నప్పుడు పనిచేయడం కోసము మీకు చూపిస్తుంది. సో అలాగే మీడియం స్క్రీన్ ఉన్నప్పుడు అది ఎన్ని కాలమ్స్ కింద ఈ సెక్షన్ అనేది ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ అవ్వాలి అనేది మనము చెప్పడం కోసమే ఈ నెంబర్ అనేది మనము ఇస్తూ ఉన్నాం. సో ఈ నెంబర్ని మీరు చూసారంటే ఎప్పుడైతే మీడియం స్క్రీన్ సైజ్కి వస్తుందో మీడియం స్క్రీన్ సైజ్ ఏంటంటే 768 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో అది మీడియం స్క్రీన్ కింద కన్సిడర్ అయ్యి ఈ సెక్షన్ అనేది 3 కాలమ్స్ కింద డివైడ్ అయిపోతుంది. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నిటికీ నేను అలాగే అప్లై చేస్తున్నాను అన్ని డివ్స్కి. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే ఏదైతే రో డివ్ ఉందో ఆ డివ్ లోపల మాత్రమే మనము కొన్ని డివ్స్ని తీసుకొని దాని మీద క్లాస్ అప్లై చేసి ఈ క్లాసెస్ అన్నింటినీ అప్లై చేస్తున్నాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం స్క్రీన్ సైజ్ మారుస్తున్నాను. ఎప్పుడైతే 576 ఉందో అదేం జరుగుతుంది ఆటోమేటిక్గా అది 4 కాలమ్స్ కింద ఈచ్ సెక్షన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత మరలా ఎప్పుడైతే 768 అనేది దానికి మీట్ అయిందో ఇక్కడ పిక్సెల్ సైజ్ మీకు చూపిస్తుంది, దాని విడ్త్ అనేది 768. ఇది కూడా చూడండి 768 ఉన్నప్పుడు మాత్రము కరెక్ట్గా 4 కాలమ్స్కి డివైడ్ అవుతుంది. బట్ దానికంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రం మీరు అబ్జర్వ్ చేశారంటే చూడండి అది ఈచ్ సెక్షన్ అనేది 3 కాలమ్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి అది కింద సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో చూసారు కదా, ఒక సెక్షన్ని మీరు రెస్పాన్సివ్గా డిజైన్ చేయడం అనేది చాలా సింపుల్ అయిపోయింది. సో ఇలాగే మీకు నచ్చినట్లుగా నెంబర్ ఆఫ్ స్క్రీన్ సైజెస్ని బేస్ చేసుకొని మీరు ఈ కాలమ్స్ అనేది మీరు క్రియేట్ అనేది చేయొచ్చు. ఇక ఏంటి ఇక్కడ చూసారంటే ఈ కాల్ అనే కాలంని యూజ్ చేసుకొని అండ్ వాటికి ఈచ్ డివైజ్ని బేస్ చేసుకొని ఇది దాని యొక్క కాలం సెక్షన్స్ అనేవి ఇక్కడ డివైడ్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు ఒక సపోజ్ ఇప్పుడు మీరు 576 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉన్న స్క్రీన్కి మీరు ఇవ్వాలి అనుకుంటే ఇలాగ SM స్మాల్ డివైజెస్కి కనుక మీరు ఇవ్వాలనుకున్నప్పుడు SM అని ఇవ్వాలి. మీడియం డివైజెస్ని మీరు దానికి తగ్గట్టు సెక్షన్ డివైడ్ చేయాలి అనుకుంటే మీడియం డివైజ్కి తగ్గట్టుగా సెక్షన్ డివైడ్ చేయాలనుకున్నప్పుడు MD అని యూజ్ చేయాలి. లార్జ్ డివైజెస్కి తగ్గట్టుగా మీరు సెక్షన్ని డివైడ్ చేయాలనుకున్నప్పుడు LG ఇవ్వాలి. ఎక్స్ట్రా లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ని ఇవ్వాలనుకున్నప్పుడు XL కానీ XXL కానీ ఇలా ఇచ్చి మీరు ఆ స్క్రీన్ అనేది డివైడ్ అనేది చేయాలి. సో మీరు కావాలనుకుంటే చూడండి వాటికి తగ్గట్టుగా పిక్సెల్స్ అనేవి కూడా మీకు ఇక్కడ ఇచ్చారు. మీరు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంటే బూట్స్ట్రాప్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది రిఫర్ చేయడం వల్ల మీరు ఈజీగా వీటిని అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో సింపుల్గా ఏంటంటే ఇలాగ రెస్పాన్సివ్నెస్ని అచీవ్ చేయడం కోసం బూట్స్ట్రాప్ అనేది ఈ గ్రిడ్ బేసిక్స్ని గ్రిడ్ స్క్రీన్ని దాని సైజెస్ని అండ్ దాని సైజెస్లో ఉన్నటువంటి ఈచ్ స్క్రీన్కి తగ్గట్టుగా అవ్వడం కోసము ఇలాగ గ్రిడ్స్ అనేది వాటిని ఇంట్రడ్యూస్ అనేది చేసింది. సో ఇది రెస్పాన్సివ్నెస్ని అచీవ్ చేయడం కోసం. దీనిలో ఉన్న మిగతా ఫీచర్ ఏంటి అంటే స్టైలింగ్ పర్పస్. సో స్టైలింగ్ పర్పస్ అంటే ఏంటంటే చాలా సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను దీని తర్వాత ఈ రో తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఒక డివ్ని నేను తీసుకుంటున్నాను. డివ్ తీసుకొని ఆ క్లాస్కి పిన్నర్ బోర్డర్ అని చెప్పేసి నేను ఇలాగే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఇది చూడండి ఒక స్పిన్నర్ బోర్డర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. సో అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ బూట్స్ట్రాప్లో ఉన్న మెయిన్ మంచి ఫీచర్ ఏంటంటే మీరు జస్ట్ క్లాస్ నేమ్తో వాడితే చాలు. వాడి డాక్యుమెంటేషన్ మీరు రిఫర్ చేస్తూ దాని యొక్క క్లాస్ నేమ్స్ని మీరు యూజ్ చేయడం వల్ల అది ఆటోమేటిక్గా ఏంటంటే ఆ క్లాస్ నేమ్స్ అనేది ఐడెంటిఫై చేసి మీకు స్టైల్స్ అనేది ఇస్తుంది. ఒకవేళ మీరు బూట్స్ట్రాప్కి సంబంధించిన లింక్స్ ఇవ్వలేదు అనుకోండి, మీరు క్లాసెస్ ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. ఇదిగోండి చూడండి, క్లాసెస్ ఇచ్చినా సరే నేను బూట్స్ట్రాప్కి సంబంధించిన క్లాస్ అయితే ఎప్పుడైతే తీసానో అంటే లింక్ అనేది ఎప్పుడైతే పెట్టినప్పుడు దానికి సంబంధించినవి మీరు చూసారు అంటే ఆటోమేటిక్గా ఆ స్టైల్స్ అన్నీ కూడా కొలాప్స్ అనేది అయిపోయినాయి. సో అందుకని చెప్పేసి మీరు బూట్స్ట్రాప్ అనేది ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తారో దానికి సంబంధించిన ఫీచర్స్ అనేవి అప్పుడే పనిచేస్తాయి.
సో, ఇలాగ క్లాసెస్‌ని యూజ్ చేసుకొని స్టైలింగ్ అనేది జరగొచ్చు. సో, సింపుల్‌గా మీకు ఒక డౌట్ రావచ్చు. అసలు ఈ క్లాసెస్ అనేవి అప్లై చేయడం వల్ల ఆటోమేటిక్‌గా దానికి స్టైల్స్ అనేవి ఎలా వస్తున్నాయి? నేను చెప్పాలనుకున్న సీక్రెట్ ఇదే. అసలు మీరు క్లాసెస్ అనే వాటిని బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన క్లాసెస్ అనేది గుర్తుపెట్టుకోకుండానే మీరు జస్ట్ డాక్యుమెంటేషన్ యూజ్ చేసుకొని వాటిని అర్థం చేసుకోవచ్చు. సో, దానికంటే ముందుగా మీకు ఇక్కడ మీరు ఎప్పుడైతే మీకు ఆల్రెడీ ఒకవేళ గనక మీరు ఆఫ్‌లైన్ ఫైల్స్‌ని గనక మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే దానిలో సీఎస్ఎస్‌లో మీకు ఇక్కడ బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ అని చెప్పేసి ఉంటుంది. సో, దానిలో మీరేం చేయాలి అంటే ఇప్పుడు ఈ స్పిన్నర్ బోర్డర్ అనే దాని క్లాస్‌ని యూజ్ చేశాం కదా! ఈ కాపీ చేసుకొని నేను ఆ పేరుని కాపీ చేసుకొని ఈ ఫైల్ మొత్తంలో ఈ స్పిన్నర్ బోర్డర్ అనే దాన్ని సెట్ చేశాను. సెట్ చేస్తే ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒకటి హైలైట్ చేస్తుంది. మీరు కావాలంటే చూడొచ్చు. సో, అది ఏం చేస్తుందో మీరు చాలా బాగా క్లియర్‌గా చూడండి. ఈ స్పిన్నర్ క్లాస్ అనే దాన్ని అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ కొన్ని క్లాసెస్ అనేవి ఉన్నాయి. చూడండి ఆ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ మీద అయితే మనం స్పిన్నర్ బోర్డర్ అప్లై చేస్తాం ఇది ఎలాగా అవుతుంది? ఫస్ట్ అదేంటంటే దాని ప్రాపర్టీ ఇన్‌లైన్ బ్లాక్‌గా చేంజ్ అయిపోతుంది. దాని విడ్త్ అనేది చేంజ్ అవుతుంది. హైట్ అనేది చేంజ్ అయిపోతుంది. వెర్టికల్ అలైన్‌మెంట్, బోర్డర్ రేడియస్, యానిమేషన్ ఇవన్నీ ప్రాపర్టీస్ అనేవి అప్లై అవుతున్నాయి. ఇవన్నీ ఎలా అప్లై అవుతున్నాయి? బూట్‌స్ట్రాప్‌లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఈ క్లాసెస్‌ని యూజ్ చేసుకొని మనకి స్టైల్స్ అనేవి ఆల్రెడీ అప్లై చేసి ఉంచారు. అందుకనే మనము ఎప్పుడైతే ఆ బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన లింకులు ఇస్తున్నామో దాని స్టైల్స్ అనేవి అప్లై అవుతున్నాయి ఆటోమేటిక్‌గా. ఎప్పుడైతే ఆ స్టైల్స్ అనేవి మనం తీసేస్తున్నామో ఆ స్టైల్స్ అనేవి ఆ లింక్స్ అనేవి తీసేస్తున్నామో ఆ స్టైల్స్ అనేవి అప్లై అవ్వడం లేదు. చాలామందికి ఇవన్నీ అర్థం కాక ఏంటంటే అసలు ఈ బూట్‌స్ట్రాప్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్ అనేది అవుతూ ఉంటారు. బట్ అది మెయిన్‌గా ఏ ఫ్రేమ్‌వర్క్ అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే అర్థం కావడానికి ఏంటంటే మనము యూజ్ చేసినప్పుడు దానికి సంబంధించిన కోడ్ అనేది వాళ్ళు ముందుగానే రాసేసి ఉంటారు. మనము జస్ట్ వాటికి సంబంధించిన క్లాసెస్ అనేవి వాడడం వల్ల మన వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో, ఇట్లా మాత్రమే కాకుండా ఇంకొకటి నేను చూపిస్తాను. బూట్‌స్ట్రాప్‌లో కంటైనర్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో, ఈ కంటైనర్ ఏంటంటే సపోజ్ ఇదిగోండి నేను ఇలాగా ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఇలాగా డివ్ అనే దాన్ని తీసుకొని దానికి నేను క్లాస్ కంటైనర్ అని ఇచ్చి h1 అనే దాన్ని నేను తీసుకొని పీ ట్యాగ్ ఇచ్చేసి ఇలాగ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఈ వెబ్సైట్‌ని ఇక్కడ చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను. కంటైనర్ అనే క్లాస్‌ని యూజ్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఇలాగ కొంచెం ప్యాడింగ్ వచ్చి స్టైలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ స్టైలింగ్ ఎక్కడి వరకు అప్లై అవుతుందో మీరు జస్ట్ చూడాలి అనుకుంటే నేనేం చేస్తున్నాను అంటే స్టైల్ బోర్డర్ ఇలాగ ఇచ్చి చూడండి. ఇదిగోండి మీరు ఎప్పుడైతే కంటైనర్ క్లాస్ అప్లై చేసి దానిలో మీరు ఒక కంటెంట్ అనేది ఇచ్చారో అది ఆటోమేటిక్‌గా చూడండి ఇలాగ కొంచెం స్పేస్ ఇలా కొంచెం స్పేస్ వచ్చి ఇలాగ కంటెంట్ అనేది ఇలాగ హైలైట్ అనేది అవుతుంది. సో, ఈ బార్డర్స్ అనేవి జస్ట్ మీకు అర్థం కావడం కోసమే నేను మీకు ఈ బార్డర్స్ అనేవి అప్లై చేస్తున్నాను. మళ్ళా దీనిలో ఒకవేళ మీరు అసలు ఈ కంటైనర్ క్లాస్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడాలనుకుంటే దాని సోర్స్ కోడ్‌లో మీరు జస్ట్ కంటైనర్ అని సెట్ చేయండి. ఏం జరుగుతుందో చూడండి. ఇదిగోండి కంటైనర్ అనే దాన్ని నేను అప్లై చేసినప్పుడు ఇదిగోండి ఈ స్టైల్స్ అన్నీ కూడా అప్లై అవుతున్నాయి. ఇదిగోండి కంటైనర్ ఎస్ఎంఎన్ యూజ్ చేసినప్పుడు ఈ స్టైల్స్ అప్లై అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా మీడియా క్వైరీస్ అనేవి ముందుగానే అప్లై ఉన్నాయి. ఇదిగోండి చూడండి మీడియా క్వైరీస్ మనం మాట్లాడుకున్నాం కదా 570 స్మాల్ డివైజెస్ గురించి. దానిలో స్మాల్ డివైజెస్ అంటే దానికి ఎన్ని పిక్సెల్ ఉండాలి ఏంటి అన్నీ కూడా మీడియా క్వైరీస్ అన్నీ ప్రీ డిఫైన్డ్‌గా వీళ్ళన్నీ రాసేసి అనేవి ఈ బూట్‌స్ట్రాప్ ఫైల్స్‌లో ఉన్నాయి. సో, దీనివల్ల మనం ఏంటంటే క్లాసెస్ అనేవి ఎప్పుడైతే అప్లై చేసినామో వాటికి సంబంధించిన స్టైలింగ్ అనేది ఈజీగా మనకి అప్లై అనేది అవుతుంది. సో, ఇంకొన్ని సిచ్యువేషన్స్ మీరు కావాలంటే చూడాలి అనుకుంటే మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్స్ని కానీ ఏదైనా అప్లై చేయాలనుకున్నప్పుడు ఇదిగోండి చూడండి ఇక్కడ సింపుల్గా బీజీ ప్రైమరీ అనే ఒక క్లాస్ ఉంది. సో, దీన్ని నేను అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. బీజీ ప్రైమరీ అనే క్లాస్ నేను అప్లై చేసినప్పుడు దానికి సంబంధించిన ఈ కలర్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రైమరీ. సో, ఈ బీజీ ప్రైమరీ అని అప్లై చేసినప్పుడు దానికి సంబంధించిన కొన్ని క్లాసెస్ అనేవి అప్లై అవుతున్నాయి. సో, బీజీ ప్రైమరీ అంటే ఏంటో చూద్దాము. సో, ఈ బీజీ ప్రైమరీ అప్లై చేసినప్పుడు దాని టెక్స్ట్ కలర్ అనేది వైట్‌గా మారిపోతుంది. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వాళ్ళు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేశారో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్‌కి సెట్ అయ్యేలాగా బూట్‌స్ట్రాప్‌లో వాళ్ళు ముందుగానే డిఫైన్ చేసి ఉంచారు. సో, ఇలాగా మీరు రెస్పాన్సివ్‌నెస్‌ని కలర్స్‌ని మనము అచీవ్ అనేది చేయొచ్చు.
సో, మీరు ఒకవేళ మీకు బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన ఈ ఒక్ ఇలాగ డాక్యుమెంటేషన్ అనేది మనము సింపుల్‌గా వన్ బై వన్ అని చదువుకుంటూ వెళితే జస్ట్ ఇవన్నీ ఏమి లేదు. జస్ట్ క్లాసెస్ అనేవి వీటన్నింటిని కూడా మనం అప్లై చేసుకుంటూ వెళితే మనకి ఈజీగా అనేది ఉంటూ ఉంటుంది. సో, దీనివల్ల మనము మనకు కావాల్సిన స్టైలింగ్ అనేది మన వెబ్‌సైట్‌లో అచీవ్ అనేది చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు బటన్స్‌ని స్టైల్ చేయాలనుకోండి, ఇదిగోండి చూడండి. దానికి సంబంధించిన క్లాస్ బటన్ అనే దాన్ని యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన స్టైల్స్ అప్లై అవుతాయి. బటన్ కలర్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇదిగోండి దానికి కలర్స్‌ని బీటీఎన్ ప్రైమరీ అని, బీటీఎన్ సెకండరీ అని ఇలాగా మీరు డాక్యుమెంటేషన్ అనేది సింపుల్‌గా ఒకవేళ మీరు బటన్ స్టైల్ అలర్ట్స్ ఇవ్వాలి, బ్యాడ్జెస్ ఇవ్వాలి, బ్రెడ్ క్రమ్స్ అనేది ఇవ్వాలి, క్లోజ్ అలర్ట్స్ అనేవి ఇలాంటివి ఇవ్వాలి. ఇలాంటివన్నీ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు జస్ట్ డాక్యుమెంటేషన్ జస్ట్ ఒక్కసారి చూసి అది దానిలో ఉన్న ఫీచర్స్‌ని అర్థం చేసుకోండి చాలు. ఆ తర్వాత మీరు ఒకవేళ యూజ్ చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ రిఫర్ చేయడం వల్ల ఓకే. ఆ క్లాసెస్‌ని యూజ్ చేయడం వల్ల మీరు ఈజీగా రెస్పాన్సివ్‌నెస్ అనేది చాలా ఈజీగా అనేది అర్థం చేసుకోవచ్చు. బట్ చాలామంది మనం ఈ క్లాసెస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. అందుకని ఈ డాక్యుమెంట్ రిఫర్ చేసుకుంటూ మీ ఓన్‌గా మీరు ట్రై చేయడం వల్ల మీకు మీ బూట్‌స్ట్రాప్ అనేది చాలా సింపుల్‌గా అర్థం అనేది అవుతుంది. సో, దానికి రీజన్ ఏంటంటే నేను మీకు ఇక్కడ సోర్స్ కోడ్ చూపించి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే దాని కోడ్ అది ఎలా పనిచేస్తుందో చెప్పడం వల్ల మీరు దాన్ని ఎలా ఇంక్లూడ్ చేయాలో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో, అందుకని చెప్పేసి బూట్‌స్ట్రాప్‌లో మెయిన్ క్లాసెస్ ఏ ఫ్రేమ్‌వర్క్ సిఎస్ఎస్‌కి సంబంధించిన ఏ ఫ్రేమ్‌వర్క్ అయినా సరే మెయిన్ అది దానిలో ఉండే క్లాసెస్ మాత్రమే ఉంటాయి. ప్రతి సోర్స్ కోడ్‌లో మీరు ఒకవేళ వేరేది ఏదైనా యూఐ లైబ్రరీ వేరే దాన్ని తీసుకొని చూసుకుని దాని సోర్స్ కోడ్ మీరు అబ్జర్వ్ చేసినా సరే దానిలో మీకు క్లాస్‌కి సంబంధించిన కోడ్ అనేది ప్రీ డిఫైన్డ్‌గా అనేది మనకి రాసేసి ఉంటుంది. సో, దీనిలో ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే జావా స్క్రిప్ట్ యొక్క యూజ్ అంటే జావా స్క్రిప్ట్ ఎటువంటి సిచ్యువేషన్‌లో మనకి ఉపయోగపడుతుంది అనేది మీరు చూడాలి అనుకుంటే గనుక దానిలో ఉన్నటువంటి మోడల్స్‌ని గానీ వాటిలో ఉన్న బిహేవియర్‌ని యూజ్ చేసుకొని మనం కస్టమ్ జావా స్క్రిప్ట్ అనేది కూడా రాసుకోవచ్చు. సో, దాన్ని ఎలాగ చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ నేను ఒక మోడల్‌ని ఇక్కడ మన దానిలో జస్ట్ నేను ఇక్కడ చూడండి మోడల్స్ అనే సెక్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ కోడ్ ఉంటుంది. నేను జస్ట్ కాపీ చేసుకున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. దీన్ని కావాలంటే మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మోడల్ అనే దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి. మోడల్ అనే దాన్ని నేను ఇచ్చిన తర్వాత మీరు వెబ్‌సైట్‌ని గనక చూసారు అంటే మనకి మోడల్ అనేది చూపించడం లేదు. సో, మోడల్ అనేది పని చేయాలి అంటే మనకి ఫుల్ వర్కింగ్ డెమో కావాలి. సో, దానికోసము చూడండి కంప్లీట్ ఈ కోడ్ మొత్తాన్ని నేను వర్కింగ్ మోడల్‌ని నేను తీసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇలాగ మోడల్ ఇచ్చి నేను ఇలా ఓపెన్ చేసి ఇదిగోండి చూడండి నేను ఈ బటన్ని ఇలా క్లిక్ చేస్తున్నప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ మోడల్ అనేది మనకి ఎలివేట్ అనేది అవుతుంది. సో, ఇలా క్లిక్ చేసినప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అయ్యేలాగా ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి సిచ్యువేషన్‌లో మీరు కావాలనుకుంటే ఈ మోడల్‌కి సంబంధించి కొన్ని ఈవెంట్స్ అనేవి మనకి ట్రిగ్గర్ అవుతాయి. అంటే ఏంటంటే ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు మోడల్ వస్తుంది. ఇది క్లిక్ చేసినప్పుడు మోడల్ క్లోజ్ అవుతుంది. సో, వీటిలో బూట్‌స్ట్రాప్‌లో కొన్ని ఈవెంట్స్‌ని కూడా మనకి వాడిచ్చాడు. కస్టమైజ్డ్ ఈవెంట్ అంటే ఏంటంటే మోడల్ డిస్ప్లే అవుతున్నప్పుడు మనం ఏదైనా కోడ్ రన్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ కోడ్ రన్ చేయొచ్చు, ఇలాంటిది ఇచ్చారు. సో, దాన్ని ఎలా రిఫర్ చేయొచ్చు అంటే నేను డాక్యుమెంటేషన్ మెయిన్‌గా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే డాక్యుమెంటేషన్ మీరు ఎలా రిఫర్ చేయాలనే దాన్ని మీకు చెప్తున్నాను. అంటే ఈ డాక్యుమెంటేషన్‌లో ఉన్న టైప్స్‌ని మీకు రిఫర్ చేయడం కోసము నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక మోడల్ ఉంది. సో, దాన్ని జావా స్క్రిప్ట్‌లో మనం ఇంక్లూడ్ అనేది చేయొచ్చు. సో, దానికోసము ఇక్కడ నేను స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నాను డైరెక్ట్‌గా. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఒక కాన్స్ట్ మై మోడల్ అని చెప్పేసుకొని గెట్ ఎలిమెంట్ బై ఐడి మై మోడల్ అనేది తీసుకుంటున్నాను. అంటే ఈ ఐడి పేరేంటి ఐడి ఇక్కడ ఏదైతే ఐడి ఉందో సేమ్ ఆ ఐడి మాత్రమే ఉండాలి. ఇదిగోండి చూడండి ఐడి నేమ్ సేమ్ అక్కడ ఏది ఉందో అదే ఇచ్చాను. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఎప్పుడైతే మోడల్ అనేది హిడెన్ అనేది జరుగుతుందో ఆ సిచ్యువేషన్‌లో నేను ఒక అలర్ట్ అనేది ఇస్తాను. ఇదిగోండి చూడండి అలర్ట్ వర్కింగ్ అని చెప్పేసి ఇలాగే ఇచ్చాను. ఎప్పుడైతే ఇదిగోండి మోడల్ ఓపెన్ అయింది మోడల్ అయితే ఎప్పుడైతే క్లోజ్ అయిందో చూడండి మనం ఇచ్చిన జావా స్క్రిప్ట్ ఈవెంట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే జావా స్క్రిప్ట్ కోడ్ రాసామో అది మీకు వర్కింగ్ అనే ఒక అలర్ట్ అనేది ఇచ్చింది. సో, ఇలాగ మీరు ఈవెంట్స్ని బేస్ చేసుకుని అంటే మోడల్ కాబట్టి మోడల్కి సంబంధించిన ఈవెంట్స్ ఉన్నాయి. సో, టూల్ టిప్ అయితే టూల్ టిప్కి సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి. సో, అలాగే డాక్యుమెంటేషన్లో ఉంటాయి. ఇదిగోండి చూడండి మీరు కావాలనుకుంటే ఇదిగోండి చూడండి
హైడ్ బిఎస్ మోడల్, దానికి సంబంధించిన అది ఏ సిచ్యువేషన్లో పనిచేస్తుందో మీకు చూపిస్తుంది. సో ఇలాగా మీరు ఈ ఈవెంట్స్ని అర్థం చేసుకోవడం వల్ల మీకు కస్టమైజ్డ్ జావా స్క్రిప్ట్ అనేది కూడా మనము దీనిలో రాసుకోవచ్చు. సో ఇలాగా ప్రతిదానికి మెయిన్ మీకు బూట్స్ట్రాప్ కానీ వేరే లైబ్రరీస్ ఏం అర్థం చేసుకోవాలన్నా సరే మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క డాక్యుమెంటేషన్, దాని యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి, దాని యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి, ఇలా తెలుసుకోవడం వల్ల మనకి ప్రాజెక్ట్లో దాని యొక్క యూసేజ్ ఏంటి, దాన్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేది నేనే మీకు చెప్పాను. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్లో జావా స్క్రిప్ట్ని మనము కస్టమైజ్డ్గా దీనిలో ఎలా రాసుకోవచ్చు, సిఎస్ఎస్ని కస్టమైజ్డ్గా బూట్స్ట్రాప్ అనేది ఎలా రాసింది, దాన్ని మనం ప్రాజెక్ట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా రెస్పాన్సివ్నెస్ని ఎలా అచీవ్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా మనం క్లాసెస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండానే త్రూ డాక్యుమెంటేషన్ ద్వారా మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది అచీవ్ చేయడం కోసమే ఈ మెయిన్ బూట్స్ట్రాప్ యొక్క ఇంటెన్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి, ఈ ఛానల్కి కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే మాత్రము మీరు ఈ ఛానల్లో జాయిన్ బటన్ యూజ్ చేసి జాయిన్ అవ్వడం ద్వారా ప్రతి మంత్ మీరు నాకు ఛానల్ నుంచి కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఛానల్ మరింత మందికి అవ్వడం ద్వారా నేను ఇలాంటి కంటెంట్ని చాలా బాగా చేయడానికి నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో దానికోసము మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయాలి, వీడియోని షేర్ చేయాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బై బాయ్.